హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఫ్రైడే కదండి, తులసి కోటను చూస్తున్నాను. చూడండి ఎలా మొక్కుతుందో. మన పూర్వీకుల కాలం నుంచి తులసి మొక్కను పూజిస్తున్నారండి అందరూ. మనం కూడా అలాగే పూజిస్తున్నాం. మన సాంప్రదాయాన్ని వీడవద్దు. ప్రతి ఫ్రైడే దీపం వెలిగించి చాలామంది గోమాతను పూజించినట్టే తులసి మాతను పూజిస్తారండి. ఓకే అండి, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు పల్లీలు వేయాలండి. మసాలా కర్రీ చూద్దామా? ఓకే అండి, పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలండి. బాణల్లో 2 స్పూన్స్ నువ్వులు వేసానండి. పల్లీలు 2 స్పూన్స్ వేసానండి, అంతే. లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు యాలకులు, లవంగాలు, షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క వేసానండి. మసాలా కొద్దిగా ధనియాలు కూడా వేసానండి. లైట్గా వేయించాలి, అంతే అండి. క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక్క టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి, అంతే. ఎందుకంటే చింతపండు రసం కూడా వేస్తానండి. చింతపండు రసం వేస్తేనే బాగుంటుందండి క్యాప్సికమ్కి. ఎందుకంటే మసాలా వంకాయ లాగానే ఉంటుందండి ఈ కర్రీ కూడా. కాకపోతే నేను ముక్కలుగా కట్ చేశానండి, తక్కువ ఉన్నాయని. కొందరు ఆఫ్ కూడా కట్ చేయొచ్చు మనము. క్యాప్సికమ్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు కొద్దిగా అలాగే వేయాలండి వాటర్తో, అంతే. రసం పిండొద్దు. ఓకే అండి, టమాటా చిన్న మీడియం సైజు పెట్టుకున్నాను. ఓకే అండి, స్టవ్ పైన బాణీలు పెట్టి ఆయిల్ వీటెక్కాలండి. తగినంత ఆయిల్ వేయాలండి, ఎక్కువనే పడుతుంది క్యాప్సికమ్కు. ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసాక కొత్తిమీర కూడా వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి. తర్వాత ఇది వేగాక కొత్తిమీర వేయాలండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపనివ్వాలండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అన్ని నువ్వులు పల్లీలు బలమైన ఆహారమే అండి. పిల్లలు కూడా పెట్టవచ్చు. మనకు కావాల్సిన కొద్దిగా కారం తక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే క్యాప్సికమ్ కూడా కారం సంబంధించిందే కదండి, పచ్చిమిర్చి టైపే. మనం ఇష్టాన్ని పల్లీలు ఎక్కువ వేస్తే కారం పొడి ఎక్కువ వేయాలండి. ఇప్పుడు పసుపు వేసానండి. టమాటాలు కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఎందుకంటే క్యాప్సికమ్ లైట్గా వేగితే చాలండి. ముందు వేసి పెడితే ఎంత ఉడికితే అంత క్యాప్సికమ్ టేస్ట్ మారిపోతుందండి. అందుకొరకు కొద్దిగా లాస్ట్కి వేసాను. మామూలుగా లైట్గా వేపుకోవాలండి. క్యాప్సికమ్ మెత్తగా ఉడికిపోతుంది. టమాటాలు ఉడకాలని ఫస్ట్ వేసానండి. ఇది పిల్లలు కూడా ఇష్టంతో పూరీతోటి చపాతీకి చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది. ఎందుకంటే సేమ్ నింపుడు వంకాయలు అది మసాలా వంకాయ లాగానే ఉంటుందండి ఇది కూడా. కాకపోతే నేను ముక్కలుగా కట్ చేశాను. పెద్ద సైజు ఉన్నాయండి, అందుకొరకే నేను ముక్కలుగా కట్ చేయాల్సి వచ్చినాయి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి క్యాప్సికమ్. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. మాది 2 టేబుల్ స్పూన్ లాగా ఉంటుందండి ఆ కారం పొడి వేసాను.
పల్లీలు నువ్వులకు తగ్గట్టు వేసుకోవాలండి, ఎక్కువ లేకుంటే చప్పగా అవుతుంది కర్రీ. ఇది గ్రేవీ టైపే కాబట్టి కారం వేసుకోవచ్చండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ వరకు. మళ్ళీ చూసి వేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసాను చూడండి, అది వేసుకోవాలండి. పల్లీలు నువ్వులు మసాలా అండి, ఇది మసాలా క్యాప్సికమ్ కర్రీ అనొచ్చండి. ఉడికిపోయిందండి క్యాప్సికమ్ కూడా, ఇలాగే ఉండాలి లైట్గా. ఇప్పుడు చింతపండు రసం, చింతపండుతో సహా వేయాలండి. రసం పిండడానికి రాదండి, కొద్దిగానే వేసాను కాబట్టి. పులుపు ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి. తగినంత వాటర్ వేయాలండి, లేకపోతే గట్టిగా అవుతుంది కదా కర్రీ. ఈ నువ్వులు పల్లీలు వేసినందుకు బాగా చిక్కగా ఉంటుందండి కర్రీ. ఓకే అండి, ఉడుకుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాలు కూడా వేసాను అండి, మర్చిపోయా. ధనియాల పొడి అన్నీ కలిపి వేసానండి. ఇప్పుడు కొద్దిగా దగ్గర అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలండి. బాగా ఉడికిపోయింది. క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ టుమారో. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ. అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.